కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రోగ్రాం నిర్వహణ కోసం శ్రమించే వారందరి కొరకు దయచేసి ప్రార్థన చేయండి. అంత మాత్రమే కాదు, ఈ సంవత్సరం పబ్లిష్ కావలసిన పుస్తకాలు 5 వరకు ఉన్నాయి. వాటిని ఇన్ టైంలో కంప్లీట్ చేయడానికి, నవంబర్ నెలలో రిలీజ్ చేయడానికి కూడా సాయం చేయమని ప్రభుని అడగండి. ఈ పరిచర్య సాహిత్యం విషయంలో పట్టింపు కలిగి ఉంది. అంతేకాదు, ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించబడతారని తలంపు చొప్పున కూడా ఆ ఆత్మలకు దేవుని ఆదరణ కలిగి రక్షించబడాలని ఒక ఆశ, కుటుంబాల గురించిన పట్టింపు కూడా ఈ ప్రోగ్రాంకు ఉంది. అయితే దినాలు గడిచే కొద్దీ మెల్లగా స్వరం తగ్గడం ఇవన్నీ కనపడుతున్నాయి. వయసు కదా, జ్ఞాపకం వచ్చినప్పుడు నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఆదికాండం 44వ అధ్యాయం. పోయిన వారం చెప్పిన దానికి కొంచెం వెనక్కి వెళ్ళి ఒక మాట చెప్పుకుందాం. 44వ అధ్యాయంలో 12-13 వచనాలే మరలా చదువుతాను. అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవా, జాలి కలిగిన మీ పాదాల సమీపానికి మా ప్రియులందరితో కలిసి వస్తున్నాం. మీ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడతారని, మా అంతరంగాలకు ఓదార్పునిస్తారని, దుఃఖసహితమైన ఈ జీవితం నరుడు శ్రమానుభవం కొరకే పుడుతున్నాడని చెప్పిన లేఖనాన్ని మీ పాదాల దగ్గర ఎత్తిపడుతూ శ్రమలో ఓదార్పునిస్తారని, ఆదరణనిస్తారని, కన్నీటిని తుడుస్తారని, ధైర్యాన్ని కలుగు చేస్తారని సంపూర్ణంగా మీ మీదే ఆధారపడుతూ వాక్యం ఉంటున్న మా ప్రియుల అంతరంగాలు మీ లేఖనం ద్వారా మేలొందడానికి సాయపడమని నీ దాసుని మరుగు చేయండి. ప్రభువా, ఈ దినాన్న తమ ప్రియులను కోల్పోయిన వారున్నారు. వారిని మీరు ఓదార్చండి. మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. మీరు తప్ప ఎవరు ఆదరిస్తారు? మీరే ఆదరించి బలపరిచి మీ నామానికి మహిమ కలుగు చేసుకోనమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ 44వ అధ్యాయం 12-13 వచనాలలో పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు 11 మంది, వారందరి గోనెలు సోదా చేయబడ్డాయి. అప్పుడు బెన్యామీను గోనెలో ఆ గిన్నె దొరికింది. అందరూ బట్టలు చింపేసుకున్నారు. వాళ్ళందరూ బట్టలు చింపుకోవడం అన్నప్పుడు దేనికి గుర్తు? విచారానికి, దుఃఖానికి గుర్తు. సంతోషంగా ఒక ప్రధానమంత్రి ఇంట భోంచేసి బయలుదేరి వెళుతున్న వాళ్ళు మార్గమధ్యంలో బెన్యామీనును బట్టి ఇప్పుడు వాళ్ళ తమ బట్టలు చింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకో మనసు బెన్యామీను గురించి కొన్ని మాటలు చెప్పాలి అనిపించింది. మీరు ఆలోచించండి ఒకసారి. ఆదికాండం 35వ అధ్యాయం. 35వ అధ్యాయంలో 18వ వచనం. ఆమె మృతి పొందెను, ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీన్ అని పేరు పెట్టెను. బెనోని అనే మాటకు కింద రాస్తాడు నా దుఃఖపుత్రుడు అని. బెన్యామీన్ అనే మాటకు కుడి చేతి పుత్రుడు అని అర్థం. కొంతమంది వారి జననం దగ్గర ఇల్లు గావురుమని ఏడుస్తుంది. అమ్మను కోల్పోయిన జననం అది. అతని కని ఆ తల్లి ప్రాణాలు విడుస్తూ దుఃఖపుత్రుడు నువ్వు అంది. అంటే
తల్లి లేని జీవితం ఏమిటో ప్రతి మనిషికి తెలుసు. అమ్మ పుట్టగానే అతనికి లేకపోతే జీవితకాలం అతని జీవితం అంతా దుఃఖమే కదా అని ఆమె అనుకుని దుఃఖపుత్రుడని పేరు పెట్టింది. కొన్నిసార్లు కొందరి పేర్లు సార్థక నామధేయులు వాళ్ళు. ఆమె విశ్వాసంతో ఆ మాట పలకల, పరిస్థితిని చూసి ఆ మాట పలికింది. కానీ యాకోబు విశ్వాసంతో ఒక మాట అన్నాడు, బెన్యామీను అన్నాడు. తర్వాత చూద్దాం. ఒక క్షణం ఆలోచన చేస్తే బెన్యామీను జననం వద్ద అమ్మ ఏడుస్తూ మరణానికి వెళ్ళిపోయింది, వాళ్ళమ్మ. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెడదాం. దయచేసి మీరు 42వ అధ్యాయం దగ్గరికి రండి. 42వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ దయచేసి 36, 37 వచనాలు చదువుతాను, 38 కూడాను. మనసు పెట్టి వినండి. మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, మీరు బెన్యామీన్ని కూడా తీసుకుని పోదురు. ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను. తర్వాత 38. అయితే అతడు, నా కుమారుని మీతో వెళ్ళనీయను. ఇతని అన్న చనిపోయాను, ఇతను మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినడలా నెరసిన వెంట్రుకల గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేదురు అన్నాడు. రూబేన్ అడిగాడు, మేము మళ్ళా తిరిగి ఐగుప్తు వెళ్ళాలి అంటే బెన్యామీన్ లేకుండా కుదరదు నానా అని. అప్పుడు యాకోబు అన్నాడు, మీరు ఇతను కూడా తీసుకెడతారు, నన్ను దుఃఖంలో ముంచేస్తారు అని. బెన్యామీను ఒక్కడే ఉన్నాడు కళ్ళ ముందు ఇప్పుడు, రాహేలు సంతానంగా. అతను మేము తీసుకెడతాము అన్న మాట తండ్రికి దుఃఖాన్ని తెచ్చింది. జననం దగ్గర తల్లికి దుఃఖం, ఇప్పుడు అతని ఐగుప్తు తీసుకుని వెళతామన్న మాట దగ్గర కూడా దుఃఖమే. కొంతమంది వారి ప్రమేయం ఏమి ఉండదు, వారి ప్రమేయం లేకుండానే వారిని బట్టి ఆ ఇంటి వారు కన్నీరు పెట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. అది వాళ్ళ తప్పు కానే కాదు. వాళ్ళు బెన్యామీను ఏం చేశాడు? అతను కేవలం ఒక కొడుకుగా ఉన్నాడంతే. చిన్న బిడ్డగా దేవుడు పుట్టిస్తే పుట్టాడు, పెరిగాడు. కానీ అక్కడి నుంచి వచ్చిన కబురు, అతను తీసుకుని వస్తే కానీ మీరు రావద్దు, అతను వస్తేనే నేను షిమ్యోను వదిలిపెడతాను. ఇప్పుడు షిమ్యోనుకి బెన్యామీనుకి మధ్యలో లింక్ పెట్టి అతన్ని తీసుకురమ్మన్నందుకు యాకోబు దుఃఖపడ్డాడు. అందులో బెన్యామీను పాత్రే ఉంది. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే మనల్ని బట్టి కన్నీరు పెట్టేవారు ఉంటారు, సందేహమే లేదు. కొంతమంది జీవితాలే అలా ఉంటాయి. ఆశ్చర్యచకితంగా వారి జీవితాల వల్ల వారి తప్పేమీ ఉండదు, కానీ అరే నన్ను బట్టి నా తల్లి ఏడుస్తుంది, నన్ను బట్టి నా తండ్రి ఏడుస్తున్నాడు, నేను చేసిన దాన్ని బట్టి కాదు, కానీ పరిస్థితులు నాకు ప్రతికూలం అవడాన్ని బట్టి, పరిస్థితుల మధ్యలో నా పేరు రావడాన్ని బట్టి ఇలాంటి జీవితాలు కొన్ని కనపడుతూనే ఉంటాయి. కొంతమంది ఫోన్స్ చేసి తమ బాధలు చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకున్నప్పుడు ఆమె ప్రమేయం ఏమీ ఉండదు. కొడుకు మంచోడే, కానీ అతన్ని బట్టి ఈ తల్లి దుఃఖపడకుండా ఉండలేదు. అతనిలో ఏ తప్పు కనిపించదు. అయితే అతన్ని టార్గెట్ చేసిన వాళ్ళు కనపడతారు. కాలం వెంట పరిస్థితులు వ్యక్తులను టార్గెట్ చేసినప్పుడు చుట్టూ ఉన్నవారు దుఃఖపడడం అనేది సహజంగా జరుగుతుంది. ఇది
సహజ సిద్ధంగానే జరిగేది. రాహేలు దుఃఖానికి, యాకోబు దుఃఖానికి. అంతేకాదు, మీరు మరో మాట కూడా చూడండి దయచేసి. 43వ అధ్యాయం చూడండి. 43వ అధ్యాయం 14వ వచనం. కరువు పెరిగిపోయింది, బెన్యామీను పంపక తప్పలేదు. పంపుతున్నప్పుడు యాకోబు అంతరంగం ఎలా ఉందో చూడండి. సంతోషంతో పంపాడా? లేదు. అవసరార్థం పంపుతున్నా అంతరంగంలో తాను ప్రేమించిన భార్య యొక్క ఒకే ఒక్క సంతానం మిగిలి ఉంటే అతన్ని కూడా వీళ్లతో పంపడం. చూడ్డానికి పంపిన వ్యక్తి లేడు, ఇప్పుడు మేము తీసుకెళ్తాం అంటున్నారు. అక్కడ అతను ఎవరో తెలీదు, ఎందుకు తెమ్మన్నాడో తెలీదు, షిమియోన్ ఎందుకు బంధించాడు. ఇవన్నీ యాకోబు అంతరంగానికి వేదనను, బాధను, దుఃఖాన్ని తెచ్చాయి. ఇప్పుడు అంటాడు, ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తులైన దేవుడు ఆ మనుషుని ఎదుట మిమ్మల్ని కరుణించునుగాక. నేను పుత్రహీనుడనై ఉండవలసినట్లా పుత్రహీనుడనగుదునని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పినప్పుడు యాకోబు గుండె బద్దలైపోయి ఉంటుంది. 10 మంది పిల్లలు బతికే ఉన్నారు, ముందే ఉన్నారు. బెన్యామీను కూడా ముందే ఉన్నాడు. 11 బెన్యామీను, 12 యోసేపు అక్కడ ఉన్నాడు. లెక్క వరుసలో కాదు, నేను ఊరికినే చెప్తున్నాను. అయినా బెన్యామీను కనుమరుగవుతున్నప్పుడు, కనుమరుగైపోతాడు ఐగుప్తుకు వెళుతున్నప్పుడు. పిల్లలందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు, గుడారంలో తానొక్కడే ఉంటాడు. యోసేపుని గురించి ఏడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు బెన్యామీను తిరిగి వస్తాడో లేదో, దేవుడే సాయం చేస్తే తప్ప ఈ కార్యం జరగదు అనుకున్నప్పుడు ఎంత దుఃఖం వస్తుందో. కొన్నిసార్లు దేవుని చిత్తం జరగాలని ఎదురు చూసేవారి అంతరంగాలు దుఃఖంతో నిండిపోతాయి, వేదనతో నిండిపోతాయి. వారి కన్నీరు వారికి, వారి దిండుకు మాత్రమే తెలుస్తాయి. దేవునికి వారి దిండుకు మాత్రమే తెలుస్తాయి. సరిగ్గా యాకోబు యొక్క మనసు ఎంత దుఃఖంలోనికి వెళ్ళిపోయి ఉంటుందో ఒక్కసారి ఊహించండి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బిడ్డను సాగనంపవలసి వస్తుంది. తప్పదు, బ్రతుకు తెరువు లేదు. కానీ వెళ్ళే చోటున ఏం జరుగుతుందో అనే భయం ఉంటుంది. పంపితే ఏమవుతుందో అనే భయం, పంపకపోతే జరగదు. ఇలాంటి క్లిష్టమైన అడకత్తెరలో చిక్కుకున్న అనుభవం దగ్గర వెలువెల్లాడిపోయిన మనసు యాకోబుది. బెన్యామీను బట్టే కదా. ఇందులో బెన్యామీను తప్పేం లేదు, ఏం లేదు. ఆలోచిస్తున్న కొద్దీ జీవితం యొక్క పాఠశాలలో కొందరు సామాన్యమైన వారుగా, మంచివారుగా, ఏ లోపం లేనివారుగా, ఏ తప్పు చేయని వారుగా కనిపించినా వారిని బట్టి చుట్టుప్రక్కల వారు ఏడవడం, తల్లి ఏడ్చి తండ్రి ఏడ్చేటువంటి అనుభవాలు వస్తాయి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఏం చేయన్నానా, 16 సంవత్సరాలకే ఆ బిడ్డని పనికి పంపాల్సి వచ్చింది. 16 సంవత్సరాలప్పుడే అతను కష్టపడి తెచ్చి మమ్మల్ని పోషించవలసి వచ్చింది అని ఏడ్చిన తల్లులున్నారు. చదువుకోవలసిన వయసు, మంచి భవిష్యత్తు పొందవలసిన వయసు, కానీ కుటుంబాన్ని పోషించే వ్యక్తి అకస్మాత్తుగా మరణించటం వల్ల ఆ ఇల్లు ఆ 16 ఏళ్ల పిల్లాడి భుజం మీద పడిపోయినట్టు బరువంతా అనిపించింది. ఇలాంటివెన్నో ఉంటాయి. ఈ 43వ అధ్యాయంలో 14వ వచనంలో అలాంటి బాధే కనిపించింది. ఇప్పుడు మీరు మళ్ళా తిరిగి
43వ అధ్యాయంలో 30వ వచనం దగ్గరికి రండి. 30వ వచనం దగ్గరికి వస్తే, అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చిన గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. రాహేలు ఏడ్చింది, యాకోబు దుఃఖానికి కారణమయ్యాడు, 10 మంది అన్నల దుఃఖానికి కారణమయ్యాడు. ఇప్పుడు యోసేపు కూడా బెన్యామీను చూశాడు. చూడగానే ప్రేమ పొర్లుకొచ్చిందట, కానీ పలకరించలేడు, తమ్ముడు అనలేడు, నేను తాగిన పాలు నువ్వు తాగావరా అని అనలేడు. తాను ప్రధానమంత్రి స్థానంలో ఉన్నాడు, వాళ్ళు కేవలం కరువులో ధాన్యం కొనడానికి వచ్చిన స్థానంలో ఉన్నారు. బెన్యామీను చూడగానే యోసేపు కడుపు నిండా దుఃఖమే, గుండె నిండా దుఃఖమే. అందుకని గబగబా లోపలికి పోయి చోటు వెతుక్కుని అక్కడ గావురుమని ఏడ్చాడు. బెన్యామీను యోసేపు దుఃఖానికి కూడా కారకుడయ్యాడు, కానీ బెన్యామీను కారకుడా? నిమిత్తమాత్రుడు, అతని తప్పేం లేదు. కానీ అతని మీద, అతని భవిష్యత్తు మీద ఆమెకున్న బాధ దుఃఖానికి కారణమైతే, తీసుకొని వెళ్ళడం వల్ల నా కొడుకు ఉండడేమో అన్న బాధ యాకోబుకైతే, తీసుకువెళ్ళాక తిరిగి తెస్తారో లేదో అనే బాధ తండ్రి అని యాకోబు అంతరంగాన్ని పిండేస్తే, ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతున్న బెన్యామీనుని పలకరించడానికి వీలు కాని విధానంలో యోసేపు కూడా లోపలికి పోయి ఏడ్చాడు. ఇవేవి బెన్యామీనుకు తెలియవు కదా. అమ్మ ఏడ్చిన సంగతి బెన్యామీనుకు తెలీదు, అన్నయ్యను యోసేపు ఏడ్చిన సంగతి తెలీదు. కానీ నాన్న దుఃఖం తెలుసు, అన్నల దుఃఖం తెలుసు. తానేం చేశాడు? ఆ గిన్నె తన దాంట్లో దొరికిందా? అవును, అది నేను తీయలేదు కదా, నేను చేసిన పని కాదు కదా, నా మీద మోపబడిన నేరం కదా. కొంతమంది తమ తెలివితేటలతో ఎదటి వారిని నేరస్తులుగా చేస్తారు. దానిని బట్టి అందరూ ఏడవలసి వస్తుంది. ఇది బాగా బాధాకరమైన సంగతి. దీన్ని ప్రభువే కార్యం చేసి కృప చూపించాలి. యోసేపు దుఃఖానికి కూడా బెన్యామీను కారణమయ్యాడు. ఆఖరి మాట చూసి ముగించుకుందాం. 44వ అధ్యాయం 32, 33 వచనాలు. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాడిని గురించి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేను అతను తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవానికి దాసునిగా ఉండనిమ్ము, ఈ చిన్నవాని తన సహోదరునితో వెళ్ళనిమ్ము, ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే గాని నా తండ్రి యొద్దకు నేను ఇంట్లో వెళ్ళగలను, వెళ్ళినేడల నా తండ్రికి వచ్చే అపాయము చూడవలసి వచ్చును అని యోధ అన్నాడు. పూటపడిన యోధ యోసేపు ముందు ఎంత బ్రతిమాలాడు. ఎక్కడ ప్రారంభమైంది ఈ వచనం? 18వ వచనం, 18లో ప్రారంభమైంది ఈ సంభాషణ. 18లో ప్రారంభమైన ఈ సంభాషణ 34 వరకు కొనసాగింది. ఇదంతా కూడా మిగిలిన వాళ్ళు ప్రేక్షకులుగా ఉన్న యోధ అంతరంగం మాత్రం దుఃఖంతో నిండిపోయి తాను పూటపడ్డాడు, తన దుఃఖం. కానీ బెన్యామీను ఒక్క మాట కూడా పలకడానికే ఉంది. తాను నేరస్తుడు, గిన్నె తన దగ్గరే ఉన్నట్టు, తన చేతుల్లోనే ఆ గిన్నె ఉంది, తన గోనెలోనే ఉంది. తన చేతుల్లో ఉంది అంటే తాను తీసినట్టు రుజువు అయింది. నేరస్తుని కానివారు నేరస్తులుగా మార్చబడినప్పుడు ఆ దుఃఖం వారికే కాదు, మిగిలిన వారికి కూడా వస్తుంది. కానీ విచిత్రం చెప్పన, నా ప్రియరక్షకుడు
ఆ దుఃఖాన్ని తీసివేయగలిగినవాడు. ఆయన తండ్రి కుడి చేతి వైపున ఆసీనుడైనవాడు. బెన్యామీనును ఆశీర్వాదకారకుడుగా చేసిన గొప్ప దేవుడు ఆయన. విడిచిపెట్టాడు. మనుషులందరి కోసం తన ప్రాణం పెట్టినవాడు. ఈ జీవిత పాఠశాలలో జరిగే వాటన్నిటినీ తానే వెనక ఉండి జరిగిస్తున్నవాడు కనుక కొద్ది కాలం దుఃఖం వస్తుంది. ఏ తప్పు చేయకపోయినా, అతని వల్ల ఏ పొరపాటు జరగకపోయినా నేరస్తునిగా రుజువు చేస్తారు. కానీ దేవుడు చూస్తున్నాడు, వాటన్నిటినీ పరిష్కరిస్తాడు. ప్రతి సమస్యకు పరిష్కారం ప్రభువే. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగినవాడు, ఆయన పరిష్కరించడానికి సిద్ధ మనసు కలిగినవాడు. ఆయనకు అప్పగించుకుందాం, తల్ల ఉంచుదాం. ప్రేమగల మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవ, యోసేపు అంతరంగంలో అన్నల బ్రతిమలాట ఎంత వేదన తెచ్చి ఉంటుందో, అతని అంతరంగం దుఃఖంతో ఎలా నిండిపోయిందో రాబోయే వారం చెప్పుకోవడానికి సాయం చేయమని తను తాను బయలుపరుచుకునే దగ్గర ప్రభువా నీ దాసుని చెప్పడానికి శక్తిమంతునిగా చేయమని విన్న మా ప్రియుల అంతరంగాలను ఓదార్చండని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుచిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింప చేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు. వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుణ్ణి స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి. ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా
జరుగుతుంది. తప్పకుండా చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి, ప్రభు యేసు నీకే ఈ కృపాంజలి. వీచే గాలి, కూసే పక్షి, ఊగే కుంభ, వెలిగే తారా, సన్నుతించేది నిన్నే. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. రాలేవుగా కురిసే